గారు 1971 వారి తర్వాత తొలిసారిగా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. అసలు ఏం చేయబోతున్నారు మాక్ డ్రిల్స్లో భాగంగా? ఇప్పుడు శ్రీనివాస్ గారు ఆర్మీలో పనిచేశారు కాబట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే 3 రకాలు ఉంటాయి, ఏ విధంగా ప్రజల్ని అలర్ట్ చేయటం, ఇవన్నీ చెప్పారు. మీకు తెలిసిందండి సతీష్ సార్. నేను ముఖ్యంగా మేజర్ శ్రీనివాస్ గారికి, ఆయన ఎంతో డిస్టింగ్విష్డ్ సర్వీస్ చేశారు మన భారతదేశానికి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి. ప్లస్ ఆయన కూడా మంచి నాలెడ్జ్ ఉన్న ఆయన. సార్ నమస్తే శ్రీనివాస్ సార్, మేజర్ శ్రీనివాస్ సార్, నమస్తే అండి. నమస్తే. నౌ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ దట్ యూ హ్యావ్ ఆస్క్డ్ సతీష్. మాక్ డ్రిల్ సివిలియన్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అంటారు, సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అంటారు. ఓకే, అంటే భద్రతా రక్షణ రంగానికే సంబంధించిన చర్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇంపార్టెంట్ ప్రికాషనరీ మెజర్స్, వాటిని సాధారణ పౌరులకు కూడా అలవాటు చేసి ఆ క్రమశిక్షణని, ఆ మైండ్ సెట్ని, ఆ ప్లాన్ని, ఆ ప్రిపరేషన్ని, ఆ ప్రిపేర్డ్నెస్ని పెంచే విధంగా అవాంఛనీయ సంఘటనలు జరగబోయే ముందల మన వాళ్ళని ఆ విధంగా ఒక డిసిప్లిన్లో తీసుకురావడం. నేను ఇజ్రాయెల్లో కూడా చదువుకున్నా, మీకు తెలుసు, నేను చెప్పాను చాలాసార్లు. ఇజ్రాయెల్లో ప్రతి యూనివర్సిటీ, ప్రతి కాలేజు, ప్రతి షాపింగ్ మాల్కి కింద ఒక బంకర్ ఉంటుంది. ఓకే, పలానా సైరన్ రాగానే, అంటే థ్రెట్ లెవెల్ ఉంటుంది. థ్రెట్ లెవెల్కి ఆరెంజ్, రెడ్, బ్లూ ఇట్లా కొన్ని సింగిల్స్ ఉంటాయి. ప్లస్ సైరన్స్ లో కూడా తేడాలు ఉంటాయి. ఈ సైరన్ వస్తే ఎయిర్ రైడ్ జరుగుతున్నట్టు, ఈ సైరన్ వస్తే ల్యాండ్ సంబంధించిన అటాక్ జరుగుతున్నట్టు, ఈ సైరన్ వస్తే కోస్టల్ సంబంధించి, ఈ సైరన్ వస్తే టెర్రరిస్ట్ బాంబ్ పేలినట్టు. ఇట్లా డిఫరెంట్ థ్రెట్స్ కి డిఫరెంట్ సింబాలిక్ గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా సైరన్స్ వ్యవస్థ ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్ వార్ ఏదన్నా జరిగే పరిస్థితి ఉండి, ఏమన్నా మిసైల్స్ ఈ కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్తో ఆ వార్ హెడ్స్తో అవి పెట్టి దేశం మీదకి వదిలినప్పుడు మనం ఎలాంటి సంసిద్ధత ఉండాలి? మామూలుగా మంచినీళ్ళు తాగకూడదు, డైరెక్ట్గా భోజనం చేయటం కానీ, డైరెక్ట్గా బయటికి వెళ్ళి గాలి పీల్చుకోవటం కానీ అనే వాటి మీద, అంటే ప్రతి చిన్న విషయం మీద స్టూడెంట్స్తో పాటు మనకి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఇక్కడ ఉన్నాయి కదా, అట్లానే అక్కడ ఇజ్రాయెల్లో కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చాలా మా యూనివర్సిటీస్కి వచ్చేప్పుడు అన్ని నేర్పించేవి. కెమికల్ బాంబ్ వేస్తే మీరు బంకర్లోకి వెళ్ళి ఎలాంటి ఇంజెక్షన్ మీ తొడ, అంటే మీ థై, యూ హ్యావ్ టు ఇంజెక్ట్ ఇంజెక్షన్ టు యువర్ థై, ఎంత మాత్రం డోస్ వేయాలి, తర్వాత గ్యాస్ మాస్క్. అలాంటి దుర్భర పరిస్థితులు మనకు రాకూడదని భగవంతుడిని కోరుకుంటానే కీడించి మేలెంచమన్నారు కదా మన పెద్దవాళ్ళు, మన తెలుగు సామెత, కీడించి మేలెంచండి. మనము అవన్నీ నేర్చుకోవటం మూలాన వస్తుందని కాదు అర్థం, యుద్ధం వస్తుందని కాదు, మానసికంగా, శారీరకంగా శాంతి సమయంలోనే యుద్ధానికి ప్రిపేర్ అవటం అనమాట. ద బెస్ట్ టైం టు ప్రిపేర్ ఫర్ వార్ ఇస్ పీస్ టైమ్ అని మీకు చాలాసార్లు చెప్పున్నాను. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సార్, కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్ తో పాటు సైబర్ అటాక్స్ జరిగినప్పుడు సైబర్ కమాండర్స్, అంటే అందుకనే మన స్టూడెంట్స్ అందరూ దయచేసి, మీకు ఏమాత్రం దేశం మీద ఇప్పుడు ప్రేమ ఉన్నా, మీ అందరికీ ప్రేమ ఉంది, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అందరికీ, మన అందరికీ దేశం మీద ప్రేమ ఉంది. ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలి అంటే మన జాతీయ జెండాని ఎందుకు ఎక్కువసార్లు, మనకు జాతీయ జెండాని ఈ మధ్యకాలంలో ఎక్కువసార్లు ఎందుకు చూపిస్తున్నానంటే, మన జాతీయ జెండాని ఇదే మన జెండా, ఇదే మన ఎజెండా. ప్రస్తుతానికి భారతదేశానికి ఇదే మన జెండా, రాబోతున్న 1000 తరాలకు కూడా ఇదే మన జెండా, మన ఎజెండా భారతీయ సంరక్షణ, భారతదేశ రక్షణ. కాబట్టి దయచేసి దీని మీద ఏమాత్రం గౌరవం ఉన్న మన జాతీయ జెండా మీద ప్రతి పౌరుడు ఒక మిలిటరీ ఆఫీసర్ లాగా ఫీల్ అయ్యి, తనకు చేతనైనంత వరకు, తెలిసినంత వరకు, మరి పక్కనున్న మిలిటరీ ఆఫీసర్స్ దగ్గర కానీ, పోలీసుల దగ్గర కానీ, లా ఎన్ఫోర్స్మెంట్ దగ్గర కానీ దేశ భద్రత మీద మాలాంటి థింక్ ట్యాంక్స్, ప్లీజ్ వెల్కమ్ టు అవర్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఆల్సో హైదరాబాదు. మేము మీకు అన్ని రకాలుగా శిక్షణ ఇవ్వటానికి, దేశ రక్షణ ఇస్ ద ఓన్లీ ఎజెండా, ఇక వేరే ఎజెండా ఏం లేదు, దేశ భద్రత ఇది సార్. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ ని సీరియస్ గా తీసుకోండి. మీరు ఒక క్రికెట్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మధ్య ఎంత సీరియస్ గా చూస్తారో, గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని గవర్నమెంట్ కి కోఆపరేట్ చేసి గవర్నమెంట్ తో కోఆర్డినేట్ అయితే అన్ని విజయాలు సాధిస్తాం. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడబోతున్నారు, కీలక భేటీలు కూడా జరగబోతున్నాయి. ఇంకా మాక్ డ్రిల్ అంటే ఇట్స్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్, ఇట్స్ ఎ సీరియస్ ఇండికేషన్ అని మేజర్ శ్రీనివాస్ గారు అంటున్నారు. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇది కేవలం ఇప్పుడు ఆల్రెడీ మనం మన బలగాల్ని మోహరిస్తున్నాము, మన బలాలు ఏంటో చూపిస్తున్నాము, అలాగే అంతర్జాతీయంగా ద్వైపాక్షికంగా మనకు ఎవరు మద్దతు ఇస్తారని నిన్న పుతిన్ అయితే బహిరంగంగా మద్దతు ప్రకటించిన పరిస్థితి మనం చూసాం. కానీ అవన్నీ కూడా ఒక సీరియస్ యాక్షన్ అని వీఆర్ రెడీ
అన్న ఒక ఇండికేషనే కానీ యుద్ధం రాకపోవచ్చు అన్నది కొందరు అంటున్నది. కానీ మాక్ డ్రిల్ వరకు వచ్చిందంట 1971 తర్వాత మళ్ళీ ఇప్పుడు మాక్ డ్రిల్ జరుగుతుందంటే మనం అడ్మిట్ అయిపోవచ్చా ఇంకా యుద్ధానికి సన్నద్ధం అవ్వాలని? సతీష్ సార్ 100% శాంతి సమయంలోనే యుద్ధానికి మనం సన్నద్ధం అవ్వాలి అని నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలను దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా పాకిస్తాన్, చైనా, కొత్తగా బంగ్లాదేశ్ యాడ్ అయింది, వీటిని దృష్టిలో పెట్టుకొని మనము సర్వసన్నద్ధతతో ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఒక ఉగ్రవాదికే అంత ఆత్మవిశ్వాసంతో, వాడు అతి ఆత్మవిశ్వాసంతో, ఒక మొండితనంతో, వాడు ఒక ఉగ్రవాది, ఒక టెర్రరిస్ట్, చచ్చిపోయినా పర్లేదు నేను చంపుతాను అనే స్థాయికి వాడు ఆలోచించినప్పుడు, అంటే ఒక చెడుకే అంత బలం ఉంటే ఒక మంచికి మనకి ఎంత బలం ఉండాలి? మనం ఏమన్నా నెత్తురు చీము లేని వాళ్ళమా? మనమేమన్నా వీక్ అండ్ మీకా? మనమేమన్నా ఒక తల్లికి ఒక తండ్రికి గౌరవం తీసుకొచ్చే పని మనం చేయలేమా? ఒక దేశానికి గౌరవం తీసుకొచ్చే పని మనం చేయలేమా అనే ఒక సర్వసన్నతో మానసికంగా వస్తే రాని దాని అంతు చూస్తా అనే స్థాయి వెళ్ళాలండి. తేల్చుకుందాం అనే స్థాయికి వెళ్ళాలి. లేకపోతే ఈ ఉగ్రవాదానికి మానవత్వానికి అంటే the fight is no longer between India Pakistan, sir. Okay. The fight has gone to a level humanism versus terrorism. Right. India is representing humanism. Bharat is representing humanism. Whereas Pakistan is representing terrorism, fundamentalism, extremism, terrorism, mindless violence. Right. How dare they kill our 26 innocent tourists? పర్యాటకుల్ని గన్ను పెట్టి మతం అడిగి చంపే మతం వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళని అధఃపాతాళానికి తొక్కందే ఈ జాతి విశ్రమించకూడదు సార్. రెండవ స్వతంత్ర సంగ్రామ యుద్ధంగా దీన్ని నేను తప్పనిసరిగా జాతికి ఒక సామాన్య పౌరుడిగా, నాకేమి అంతస్తులు లేవు, హోదాలు లేవు, కానీ ఒక సామాన్య పౌరుడిగా, సిటిజన్ ఆఫ్ ఇండియా, కన్నెగంటి హనుమంతు గారి ముదిమనవుడిగా, మా ముత్తాతను బ్రిటిష్ వాళ్ళు కాల్ చంపారు 1922 పల్నాడు దుర్గం. సో నేను నా ముత్తాత సాక్షిగా చెబుతున్నా, అవసరం అయితే నేను చనిపోవడానికి రెడీగా ఉన్నాను సతీష్ సార్ నా దేశం కోసం. ఐ అప్పీల్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, నన్ను పంపించండి, నేను పోతే పోయాను, నా దేశాన్ని రక్షించుకుంటాను అనే ఒక మొండి పట్టుదలతో ఉన్నాను సార్. ప్లీజ్ రెస్పెక్ట్. మీరు థింక్ ట్యాంక్ నడుపుతున్నారు, ఇప్పుడు ఎన్ఎస్ఎస్ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ సేవలు ఉపయోగించుకోవచ్చు. రాత్రి మోళ్ళు పనిచేస్తాం సతీష్ సార్. 10 టీవీకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. 10 టీవీ ద్వారా వేల మందికి ఈ యొక్క గొప్ప స్వతంత్ర సమరోద్యమం, రెండో స్వతంత్ర సమరోద్యంగా భావించండి. ఉగ్రవాదాన్ని కుక్కటి పేరుతో ఈసారి మట్టికి హౌ డేర్ దే కమ్ అండ్ కిల్. రమేష్ గారు ఒక ఎగ్జాంపుల్, ఒక కేస్ స్టడీ లాగా, అంటే మాక్ డ్రిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చు అనేది మీరు చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఒకటి చెప్పండి. సింపుల్ సార్, ఇప్పుడు మన ఒక ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఉంది సార్. అది అసెంబ్లీ గానీ, హై స్కూల్ గానీ, పార్లమెంట్ గానీ, లేకపోతే మన 10 టీవీ స్టూడియో అనుకుందాం. హైదరాబాద్ గురించి మాట్లాడదాం. హైదరాబాద్ లో ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్య తగాదాలు పెడతానికి ఎవరన్నా ప్రయత్నిస్తే దానికి మనము ట్రాప్ కి మనం పడిపోకూడదు. చార్మినార్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మక్కా మసీదుని కాపాడుకోవాలి, బిర్లా టెంపుల్ ని కాపాడుకోవాలి, అసెంబ్లీని కాపాడుకోవాలి. ఇలా ప్రతి దాన్ని, అంటే ఉదాహరణకి ఆల్ హిందూ టెంపుల్స్, ఆల్ ఇస్లామిక్ మాస్క్స్ ఆర్ ఆల్ ది గురుద్వారా 6 అంటే ఈ సింబాలిక్ టార్గెట్స్ అంటారు. ఈ సింబాలిక్ టార్గెట్ల మీద వాళ్ళు దృష్టి పెడతారు. తర్వాత సాఫ్ట్ టార్గెట్లు ఉంటాయి. సాఫ్ట్ టార్గెట్లు అంటే ఏంటి? షాపింగ్ మాల్స్, బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులు, ఇలాంటి వాటి సాఫ్ట్ టార్గెట్ కరెక్ట్ చెప్పారు సార్. సాఫ్ట్ టార్గెట్, సాఫ్ట్ టార్గెట్ ని, సింబాలిక్ టార్గెట్ ని రెండింటినీ కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత మనకు ఉంది. దయచేసి ఒకటే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న మన హైదరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ ఎంత జాగ్రత్తగా ఉంటుంది, వాళ్ళకు కూడా మీరు సహకరించండి. ప్రైవేట్ సెక్యూరిటీ మీరు కలిసి, అంటే గ్రూప్ 4 సెక్యూరిటీ ఏజెన్సీస్, వాళ్ళతో కూడా మీరు సహకరించండి. వాటితో పాటుగా ఏఎంబి మాల్ కానీ, లేకపోతే ఇనార్బిట్ మాల్స్ కానీ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే సుజనా ఫోరం మాల్ కానీ ఒక కంట కనిపెట్టండి, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు కరెక్ట్గా చెకింగ్ చేసి లోపలికి వదులుతున్నారా లేదా. అప్పుడు సినిమా హాల్లోకి మీరు వెళ్దాం అనుకున్నారు, సినిమా హాల్లోకి వెళ్ళేటప్పుడు ఆ మెటల్ డిటెక్టర్ తో అన్ని మిమ్మల్ని చెక్ చేసే అంతగా జరగట్లేదు. మీరు ఎన్షూర్ చేయండి. ప్రజలకు నా విజ్ఞప్తి, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ మెట్రో స్టేషన్ ఎక్స్పీరియన్స్ చేసా, ఈజీగా అసలు సూట్ కేసులు ఏముంటుంది చూడట్లా, అక్కడ కెమెరాలో అది పాస్ అయిపోతుంది, చూసేటప్పుడు వాళ్ళు ఫోన్ చూసుకుంటారు. అబ్సల్యూట్లీ సార్. ఇప్పుడు
దయచేసి మానవ రక్షణ అధ్యయన సంస్థ మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా 10 టీవీ సాక్షిగా ఒకటే కోరుతున్నాను, 10 టీవీలో కూర్చొని ఓకే భద్రతని రక్షణని కల్పించవలసిన ఏజెన్సీస్ వాటిని సరిగ్గా చేయకపోతుంటే, ఇంక్లూడింగ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇన్ షాపింగ్ మాల్స్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, వాళ్ళకి మీరు గుర్తు చేసి వాళ్ళని ముఖ్యంగా సెన్సిటైజ్ చేయండి. మీరు కాలేజీలో, స్కూల్స్లో, పర్యాటక స్థలాల్లో ఏమి జరగదులే అని అట్లా ఉండొద్దు, జాగ్రత్త ఉండాలి, అట్లా భయపడొద్దు. దేవుడు ధైర్యము ఈ రెండు మన ఆయుధాలు, 100% జాగ్రత్త ఉండాలి.